వందరికీ నమస్కారం. దేశానికి సేవ చెయ్యాలి, అదే సమయంలో ఓ మంచి ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలి అనుకునే వాళ్లందరికీ ఇదొక గుడ్ న్యూస్. భారత సైన్యంలోని కార్ప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అంటే ఈఎంఈ విభాగం నుంచి ఒక కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. దాని గురించే మనం ఈరోజు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అవును కదా, చాలామందికి అలాంటి కోరికే ఉంటుంది. ఆర్మీలో చేరడమంటే కేవలం యుద్ధభూమిలో పోరాడటమే కాదు, వారి టెక్నికల్ విభాగానికి ఒక బ్యాక్ బోన్లా నిలబడడం కూడా. ఆ అవకాశం ఇప్పుడు మన ముందుకొచ్చింది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి. సరే, ఈ అవకాశం గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఏ విషయాలు తెలుసుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా ఏ పోస్టులు ఉన్నాయి, వాటికి ఎవరు అర్హులు, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంకా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన తేదీలేంటి, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సో అసలు విషయానికొస్తే, ఇండియన్ ఆర్మీ ఇప్పుడు గ్రూప్ సి సివిలియన్ పోస్టుల కోసం డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేపడుతుంది. అంటే ఈ అవకాశం ద్వారా ఆర్మీలో ఒక కీలకమైన భాగం అవ్వొచ్చన్నమాట. ఓకే, మరి ఏ పోస్టులున్నాయి, ఎక్కడెక్కడున్నాయి చూద్దాం రండి. ముఖ్యంగా 3 రకాల పోస్టులున్నాయి. 1 టెలికాం మెకానిక్, 2 ఆర్మమెంట్ మెకానిక్, 3 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే ఎంటీఎస్. వర్క్ లొకేషన్స్ వచ్చేసి బెంగళూరు, ఢిల్లీ, జబల్పూర్ లాంటి నగరాల్లో ఉన్నాయి. వీకన్సీల వివరాలు ఇక్కడ చూడొచ్చు. జీతం ఇది చాలా ముఖ్యం కదా. సో ఈ పోస్టులకు జీతభత్యాలు ఎలా ఉన్నాయంటే, ఇవి 7th సెంట్రల్ పే కమిషన్ ప్రకారం ఉంటాయి. అంటే టెక్నికల్ పోస్టులకు లెవెల్ 4 పే స్కేల్, ఎంటీఎస్ పోస్టులకు లెవెల్ 1 పే స్కేల్ వర్తిస్తుంది. అంటే కెరీర్ స్టార్టింగ్లోనే మంచి జీతంతో పాటు ఆర్థిక భద్రత కూడా లభిస్తుందన్నమాట. సరే, ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయానికి వద్దాం. అసలు ఎవరు అప్లై చేయొచ్చు, దీనికి కావాల్సిన అర్హతలేంటి, జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ 2 టెక్నికల్ పోస్టులకు చిన్న తేడా ఉంది. రెండింటికి 10+2తో పాటు ఐటీఐ సర్టిఫికేట్ తప్పనిసరి. కానీ టెలికాం మెకానిక్ పోస్టుకు ఆ ట్రేడ్లోనే సర్టిఫికేట్ ఉండాలి. అదే ఆర్మమెంట్ మెకానిక్ పోస్టుకు అయితే స్పెసిఫిక్గా ఫిట్టర్ ట్రేడ్లో ఐటీఐ చేసి ఉండాలి. ఇక ఎంటీఎస్ పోస్టుల విషయానికొస్తే, దీనికి అంత కాంప్లికేటెడ్ క్వాలిఫికేషన్స్ ఏమీ లేవు. సింపుల్గా 10వ తరగతి పాస్ అయితే చాలు, ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. వయసు ఇది కూడా చాలా కీలకం. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇది అన్ని పోస్టులకు వర్తించే బేసిక్ ఏజ్ లిమిట్ అన్నమాట. అయితే డోంట్ వరీ, కొన్ని ప్రత్యేక కేటగిరీల వారికి వయసులో సడలింపు కూడా ఇచ్చారు. ఎక్స్ సర్వీస్మెన్, ఆల్రెడీ ప్రభుత్వ విభాగాల్లో 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నవాళ్లు, అలాగే వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలకు రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. రైట్, అర్హతలన్నీ చూశాం. ఇప్పుడు అసలు అప్లై చేయడం ఎలాగో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇక్కడ చేసే చిన్న పొరపాట్లు కూడా అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడానికి కారణం కావచ్చు. సో జాగ్రత్తగా గమనిద్దాం. చూడండి, అప్లికేషన్ ఫార్మాట్ ఇది. దీన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. చేత్తో రాయకూడదు. A4 పేపర్ మీద నీట్గా టైప్ చేయించాలన్నమాట. ఓకే, ప్రాసెస్ చాలా సింపుల్. 4 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, చెప్పిన ఫార్మాట్లో అప్లికేషన్ టైప్ చేయండి. సెకండ్, దాంతోపాటు మీ అడ్రస్ రాసిన ఒక ఎన్వెలప్, దానిపై ₹5 పోస్టల్ స్టాంప్ అతికించి జత చెయ్యాలి. థర్డ్, మీరు పంపే మెయిన్ కవర్ పైన మీరు ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారో స్పష్టంగా రాయాలి. ఫైనల్గా దాన్ని ఢిల్లీ కంటోన్మెంట్లోని సరైన అడ్రస్కు పంపాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, అస్సలు మర్చిపోవద్దు. మీ అప్లికేషన్ను కేవలం ఆర్డినరీ పోస్ట్లో మాత్రమే పంపాలి. రిజిస్టర్డ్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ చేస్తే అంతే సంగతులు. మీ అప్లికేషన్ను వాళ్లు యాక్సెప్ట్ చెయ్యరు. ఈ చిన్న పొరపాటు వల్ల వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. సరే, అప్లై చేసేశారు. నెక్స్ట్ ఏంటి? సెలక్షన్ ప్రాసెస్. దానిలో భాగమైన రాత పరీక్ష గురించి ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ముందుగా టెక్నికల్ పోస్టుల ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. మొత్తం 150 మార్కులకు పేపర్ ఉంటుంది. ఇందులో మీ సక్సెస్ను డిసైడ్ చేసేదేదైనా ఉందంటే అది మీ ట్రేడ్ స్పెసిఫిక్ సబ్జెక్ట్. దానికి ఏకంగా 50 మార్కులున్నాయి. మిగిలిన 100 మార్కులు జనరల్ టాపిక్స్ నుంచి వస్తాయి. ఇక ఎంటీఎస్ పోస్టుల విషయానికొస్తే దీని ప్యాటర్న్ కొంచెం వేరుగా ఉంటుంది. ఇక్కడ ట్రేడ్ సబ్జెక్ట్ ఉండదు. దాని బదులుగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అలాగే జనరల్ అవేర్నెస్కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు. ఒక్కోదానికి 50 మార్కులు కేటాయించారు. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం నెగెటివ్ మార్కింగ్. అవును, ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కట్ చేస్తారు. సో గెస్ వర్క్ చేయడం కంటే ఖచ్చితంగా తెలిసిన వాటికి ఆన్సర్ చేయడమే బెటర్. ఓకే, ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాం.
ఫైనల్గా కొన్ని చాలా ముఖ్యమైన డేట్స్ ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి. ఇవి మిస్ అయితే అస్సలు కుదరదు. గుర్తుపెట్టుకోండి, మీకు కేవలం 21 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నోటిఫికేషన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చిన రోజు నుంచి లెక్క. సో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు, వెంటనే అప్లికేషన్ ప్రాసెస్ మొదలుపెట్టండి. సరే, ఫైనల్గా కొన్ని క్విక్ రిమైండర్స్. ఒక్క ట్రేడ్కే అప్లై చేయాలి. ఎగ్జామ్ సెంటర్ ఢిల్లీ కంటోన్మెంట్లో మాత్రమే ఉంటుంది. ఇది ఆల్ ఇండియా సర్వీస్ లయబిలిటీ ఉన్న పోస్ట్, అంటే ఇండియాలో ఎక్కడైనా జాబ్ చేయాల్సి ఉంటుంది. అర్హతలున్నంత మాత్రాన ఎగ్జామ్కు పిలుస్తారని గ్యారంటీ లేదు. అప్లికేషన్స్ను బై హ్యాండ్ ఇవ్వడానికి వీల్లేదు, కేవలం పోస్ట్లో మాత్రమే పంపాలి. సో చూశారు కదా, ఇదొక అద్భుతమైన అవకాశం. సరైన అర్హతలు, పట్టుదల ఉంటే భారత సైన్యంలో ఒక మంచి కెరియర్ను స్టార్ట్ చేయొచ్చు. మరి కార్ప్స్ ఆఫ్ ఈఎంఈలో చేరడానికి మీ మొదటి అడుగు వేయడానికి సిద్ధమేనా? మీ ప్రయత్నానికి ఆల్ ది బెస్ట్.